ఈరోజు టాపిక్ మీరు నోట్ చేసుకోండి. దేవుడితో సాతానుడు మాట్లాడుతున్న గొప్ప జవాబు ఏంటంటే, నువ్వేమో పైన గద్దె మీద కూర్చుని అబ్బబ్బా నా భక్తుడు ఇంత కాదు అంత కాదు అని అంటున్నావు. ఆయన ఉట్టుగానే భక్తి చేస్తున్నాడు అనుకున్నావా? నీవు ఆయనను, చేతి పనిని, వ్యాపారాన్ని, అన్ని విషయాల్లో పైకి లేవనెత్తావు. అంతకంటే గొప్పది ఆయన చుట్టూ, ఆయన ఆస్తి చుట్టూ నీవు కంచె వేసితివి కనుక ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటావు అన్నాడు దేవుడు. అంటే సైతాన్ అంటది అదే, ఏమంటలేదు, ఆ కంచె తీసేయి. ఏమంటుంది? అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి. చూడండి, సాతానుడు అపవాది దేవునికి చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, నీవు ఇప్పుడే చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును, ఆ ఊజు దేశం వైపు చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును, ఇదిగో తనకు కలిగిన సమస్తమును నీ వశమునే ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని. చూడండి, నేను ఆ కంచెలన్నీ తీసేస్తాను, అంత పవర్ నీకు దగ్గరే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసుకో. కానీ ఒకటి, అతని ప్రాణమును మాత్రము నీవు హాని చేయటానికి లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు గొప్పవాడు, నా భక్తుడు అంటున్నావు. అవన్నీ తీసేస్తే నీ ముఖం మీదే నిన్ను నమ్ముకున్నాక అన్నీ పోయి నేను మళ్ళీ ఉమ్ము వేస్తాడు అంది. దేవుడు అంటాడు అపవాదితోటి, సాతానా సరే నేను అన్నీ తీసేస్తానులే, నీకు అప్పగిస్తున్నాను, అన్నీ పాడు చేసేయి, కానీ అతని ప్రాణము తీయటానికి నీకు అధికారము లేదు అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాలు ప్రతి బిడ్డ పట్ల దేవుడు కంచె వేస్తాడు. ఏమేస్తాడు? కంచె వేస్తాడు. ఈ కంచెను చూడలేక అపవాది మన గురించి దేవునికి తెలియపరుస్తుంది. కంచె తీసేయి, వ్యాపారం పాడు చేసేయి, వారిని పాడు చేసేయి, ఆరోగ్యం పాడు చేసేయి. ఇలా పాడు చేస్తే నిన్ను వదిలేస్తారంటే దేవుడికి కోపం వచ్చి అన్నాడు, ఏ బుద్ధి లేనిదనా, సరే చూడు నా భక్తుడు ఏంటో నీకు అర్థమవుతుంది, నీవే చెబుతావు. అన్నీ ఉన్నా లేకపోయినా తన హృదయము నిబ్బరము కలిగి ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వెంటనే సాతానుడు దేవుని సముఖము నుండి డైరెక్ట్గా ఊజు దేశం వచ్చేసింది. ఫ్లైట్ ఎక్కి, దానికో ఫ్లైట్ ఉంటుంది, ఉండదా? ఒక మేఘం ఏదో ఉంటుంది, వాహనం డైరెక్ట్ ల్యాండ్ అయిపోయింది. ఆ ల్యాండ్ అవటం కూడా ఎక్కడ ల్యాండ్ అయిందంటే, దేశంలో హెడ్ క్వార్టర్లో ల్యాండ్ అవటం కాలేదు, యోబు ఇంటి మీదే ల్యాండ్ అయిపోయింది. సైతాన్ ఒక్కోసారి మన ఇంటి మీదే దిగుతాడట. వెంటనే ఏం జరిగింది చదవండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు. చూడండి, అందరూ పిల్లలున్నారు. యోబు గారికి 10 మంది సంతానం. ఎంతమంది? 7 కుమారులు, 3 కుమార్తెలు. అందరూ సంతోషముగా విందులు చేసుకుంటున్నారు. అంతా భోజనం చేస్తూ అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా జరుగుతుందో. ప్రియులరా, యోబు ఇంట్లో కుమారులు కుమార్తెలు అందరూ కలిసి ప్రేమ విందులు వినోదాలు జరుగుతూ ఉన్నాయి. యోబు గారు ఎంతో ప్రార్థన పూర్వకంగా చేస్తున్నాడు అన్నీ. వెంటనే సైతాను పైనుండి వచ్చేసరికి ఒక్కసారి నాశనం అనేది ప్రారంభమైంది. ఇంట్లో శోధన ఎలా వచ్చిందో చూడండి. ఒక మనుషుడు వచ్చాడు, దూత వచ్చి అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు. ఎద్దులు
నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి పొలములో నుండి ఆ ఎద్దులు సాల దగ్గర నుంచి గాడిదలు ఎద్దులు నాగలి దున్నుతూ సాగు చేస్తున్నప్పుడు దొంగలు వచ్చి పని చేసే వాళ్ళని చంపేసి ఎద్దులను గాడిదలను అన్నిటినీ పట్టుకెళ్ళిపోయారు. నేను మీకు చెప్పాలని వచ్చాను అని చెప్తున్నాడు. మంచి విందు జరుగుతున్న సమయంలో చాలా పెద్ద ప్రమాదకరమైన వర్తమానం వచ్చింది. యోబు అలా జరిగిందా అనేటప్పటికి మరలా ఇంకొకడు వస్తాడు. చూడండి, సైతాన్ వచ్చేసిందంటే ఇంటికి నాశనం. 1 by 1 గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా లాస్ మీద లాస్, కష్టం మీద కష్టం వస్తుందంటే నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దూత ఒకడు వచ్చాడు. అయ్యా యోబు గారు భోజనం చేస్తున్నారు, ఒక్కసారి ఆగండి. అక్కడ అన్నీ ఎవరో పట్టుకెళ్ళిపోయారు. మరి ఇంకొకడు వచ్చాడు. అయ్యా యోబు గారు ఏమనుకోవద్దు, ఈ మాట నా నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. గుర్రాల సార తగులడిపోయింది. అది చదవండి. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, ఎన్నో వచనం అది? 16వ వచనం. అందరూ చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. దీనిని మీరు బాగా పఠించాలి. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, చూడండి, ఆల్రెడీ ఒకడు చెడ్డ వర్తమానం తెచ్చాడు, నాశనం అయిపోయిందని. ఆడ చెబుతూ ఉండగానే పూర్తి కాకుండా ఇంకొకడు వచ్చాడు, ఇన్ఛార్జ్ మేనేజర్ వచ్చి ఆడేమంటున్నాడు, దేవుని అగ్ని, అమ్మో దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేసెను. అది నీకు చెప్పటానికి వచ్చేను అన్నాడు. ఏ మనుషుడైనా బతుకుతాడా అండి? కష్టం ఒకటంటే భరిస్తాం, ఒకదాని మీద ఒకటి వస్తుందంటే భరించగలమా? అయినా యోబు జంకలేదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయ్యా మీ గుర్రాల సాల తగలడిపోయింది, అది పోయింది, ఇది పోయింది, అది పోయింది అంటుంటే అయినా తినటం మానలేదు యోబు. ఆమేన్. ఇంకొంత సమయానికి ఇల్లు కూలిపోయింది, అన్ని నాశనం అయిపోయింది. చివరికి యోబు చరిత్ర చూస్తే యోబుకి రోగం వచ్చింది. ఏ రోగం వచ్చిందని రాశాడంటే, కొంతమంది బాగా లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే కుష్టు వ్యాధి కలిగిందని తెలియపరిచారు. ఏ వ్యాధి అది? కుష్టు వ్యాధి. ఆ కుష్టు వ్యాధి కలిగినందుకు భయంకరమైన దురద, పెంకుతో గోక్కోవటం, చివరికి ఊరు చివర ఆ వ్యాధిగ్రస్తులు ఎక్కడుంటారో ఆ వ్యాధిగ్రస్తులు ఎక్కడుండాలో అక్కడ బూడిదలో కూర్చున్నాడు. పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఎంత ఎత్తుకి ఎదిగాడో అంత నాశనం అయిపోయింది. ప్రియులరా, యోబు శోధించబడటంలో మొదటి శోధన తన ఫైనాన్షియల్ విషయంలో శోధన బలముగా మీదకి దిగింది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అన్నీ పోయినాయని సమయంలో ఫిజికల్గా ఉన్నవాడు కనుక భౌతికంగా తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేని సమయంలో లోపల నుండి రోగాలు బయటకు వచ్చేస్తాయి. గుండె బ్యాలెన్స్ చేయవలసినంత చేస్తుంది, దాన్ని చేయలేని స్థితి దాటిపోయినప్పుడు రోగముగా మారిపోతుంది శరీరం. ప్రియులరా, ఆర్థిక సమస్య ఏలుబడి చేయటం మొదలుపెట్టింది యోబు మీద. ఆ ఆర్థిక సమస్య వల్ల ఆయన శరీరము రోగముతో నిండిపోయింది. సాతానుడు బలముగా పనిచేస్తున్నాడు, కానీ యోబు దేవుని స్తుతించక మానలేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియ సహోదరులరా, సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీ బాగుబోగుల గురించి, నీ సౌందర్యం గురించి, నీ వ్యాపారం గురించి, నీ తెలివి, నీ జ్ఞానం గురించి ఎన్నో విషయాలు చెప్పుకుండవచ్చు. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునే వచ్చి ఉండవచ్చు. నీకు ఆర్థికంగా, అనారోగ్యపరంగా
నీకు అన్ని రకాలుగా దారులు మూసుకుపోయినాయి అంటే దేవుడు బలమైన కార్యము నీ పట్ల చేయబోతున్నాడు. ఎక్కడ శోధించబడతావో, ఎక్కడ అవమానపరచబడతావో అక్కడ దేవుడు రెండంతలుగా నిన్ను పైకి లేవనెత్తుతాడు. చేయి విడువని దేవుడు నీకున్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ప్రేమగా చూసే మొగుడోడు కూడా వచ్చేస్తుంది బాధ. సైతాన్ వచ్చిందనుకోండి, భార్యను కూడా బాధ పెట్టాలని చెప్తాడట. సైతాన్ ఒకసారి భార్య మీదకి వెళ్తుంది, భర్తను బాధ పెట్టాలనిపిస్తుంది, పిల్లల్ని గలిబిలి 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 చేసేస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత శోధనలో ఉన్నా సైతానే నీ మీద టార్గెట్ చేసాడంటే ఆల్రెడీ నువ్వు బ్లెస్ అయి ఉన్నావని దానికి తెలిసిపోయింది. ఆమేన్. మీరు అనాలి, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా, సమాధానము కోల్పోయిన స్థితి వచ్చినా, కుటుంబంలో గలిబిలైనా, వ్యాపారము తారుమారైనా, వ్యవసాయం మారిపోయినా, ఆస్తి పోయినా, అనాదిగా మిగిలిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠురమైననో, పడతాం ఎన్ని బాధలు ఎన్నున్నా ఇబ్బందులైనదో, ఎంత కష్టమో వచ్చినా నీ మాట చాలయ్యా. పడదాం. ఆమేన్. చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. సాతానుడు దేవుని దగ్గర దేవుణ్ణి ఎంత రెచ్చగొట్టేశాడంటే, నీవు పక్షపాతివి. ఏంటి? నీవు ఒక్కరినోలా చూస్తావు, ఒక్కరినోలా చూస్తావు. యోబుని అంత స్పెషల్ గా చూస్తున్నావు అంటే నీవు పక్షపాతివి. దేవుడు పక్షపాత. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయం 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడు. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 34. దేవుడు పక్షపాతి కాడని, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. నిజముగా గ్రహింపు. ఆమేన్. సాతాన్ అంటది, నువ్వు కంచి వేసావు. యోబుకి వేసినట్టు ఎవరికైనా వేసావా? యోబుని మీదే మాట్లాడుతున్నావు. దేశంలో ఇంకెవరు లేరా? నీకు ఆ యోబు 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 అంటూ చెప్తున్నావు. దేవుని రెచ్చగొడితే దేవుడు అన్నాడు, సరే వెళ్ళి చూసుకురా అన్నాడు. శోధన మన దగ్గరికి వచ్చిందనుకోండి, మీకు తెలియని గొప్ప మర్మం ఏంటి చెప్పనా? మీ గురించి వాడు ఓర్చుకోలేక తట్టుకోలేక దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని నిన్ను బాధ పెడుతున్నాడని మర్చిపోకు. అంటే నీ సీన్ మామూలు సీన్ కాదనమాట. నీ పట్ల దేవుడి ప్రణాళిక బలముగా ఉన్నది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజమైన కష్టాలు, శోధనలు ఎలాగొస్తాయంటే, ఇది నువ్వు నాశనం అయిపోవటానికి, చనిపోవటానికి, సూసైడ్ చేసుకోవటానికి రావయి. నువ్వు రెండంతలుగా దీవించబడబోతున్నావు. ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఉంది. అందుకనే నీవు ఆర్థికంగా బాధపడుతున్నావు.
మీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ కొంతమందికి వచ్చింది ఎందుకో తెలుసా? ఆర్థికంగా డబ్బులు సరిపోవట్లేదు, టైట్ 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 అంటే ఆల్రెడీ దెయ్యం వచ్చి నీ ఇంట్లో పనిచేస్తుంది అనమాట. ఆమేన్. సమయము బాగుగా లేనప్పుడు, కష్టాలు బాధలు నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, దుష్టుడు గలిబిలు చేస్తున్నప్పుడు, నీవు ఆ శ్రమలో గొప్ప ఆయుధము మౌనముగా ఉండుట, సహనముగా ఉండుట. నీవు నెమ్మదిగా ఉంటే నీ పక్షముగా దేవుడు యుద్ధము చేస్తాడు. ఆ శ్రమల కాలములో ఆయన రెక్కల చాటున మనం భద్రముగా ఉంటాం. సమయం ఆసన్నమైనప్పుడు, శోధన కాలం కంప్లీట్ అయిపోయినప్పుడు, అక్కడే ఎక్కడ బాధపడ్డావో అక్కడే దేవుడు తలగా నిన్ను పైకి హెచ్చిస్తాడు. ఈరోజు ఒక అంశం ఏంటంటే, యోబు స్థితి మంచిగా ఉన్నప్పుడు శోధన ప్రారంభము, వ్యాపారము డౌన్ అయిపోయింది, ఫైనాన్షియల్గా ఆర్థికంగా నలుగుడు స్టార్ట్ అయింది, తారాస్థాయికి వెళ్ళిపోయింది. రెండవది రోగం వచ్చింది, భార్య కూడా యోబుని బాధ పెట్టింది. అయినా యోబు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అనుకుంటాను, ఏదైనా కష్టం వచ్చిందంటే, ఏదైనా బాధ వచ్చిందంటే మనల్ని బాధ పెట్టేవాడు దుష్టుడు. ఆ దుష్టుడికి పర్మిషన్ దేవుడు ఇవ్వాలి. దేవుడు పర్మిషన్ దుష్టుడికి ఇవ్వాలంటే, దుష్టుడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే మన మీద ఎక్కువ వెలుగు ఆశీర్వాదం ఉందని గమనించగలిగిన వాడు సాతానుడు. అందుకని ఇంత శోధన వచ్చిందని గర్వపడతాను నేను. ఆమేన్. మీరు బాధపడుతున్నారంటే, ఎవరికి లేని కష్టాలు నాకే వచ్చినాయి, ఎవరికి లేని బాధలు నాకే వచ్చినాయి అని ఇలాగా తుడుచుకుంటూ పెట్టుకున్న కాటికి అంతా కరిగిపోయి ముఖం నల్లగా అయిపోయి ఏడుస్తూ ఉన్నవేమో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దానికి నేను సాక్షిని. మీరు నా పక్కన నిలబడి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవుడు నిన్ను విడువాడు, దేవుడు నీ కుటుంబాన్ని విడువాడు. ఎంత పెద్ద పోరాటం వచ్చినా న్యాయము తీర్చేవాడు నీ పక్షముగా ఉన్నాడు. అందరూ నోట్ చేసుకోండి. శ్రమలు, బాధల్లో, సమస్యల్లో, ఫైనాన్షియల్, అలాగే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ప్రారంభమైనవి అంటే యోబు శ్రమలో ఉన్నావని గమనించుకో. యోబుని దేవుడు శ్రమలలో తోడుగా ఉన్నాడు. యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడు, నమస్కరించండి. నీతోనే దేవుడు మాట్లాడాడు, నీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎంత సంపాదించినా ఉండట్లేదని ఏడుస్తున్నావు. ఏమవుతుందో తెలియట్లేదు. ఈ డబ్బులు వస్తున్నాయి, రావటం ఎలాగపోతుందో తెలియట్లేదు, ఏమైపోతుందో తెలియట్లేదని అనుకుంటున్నావు కదా. దుష్టుడు చెలరేగుతున్నాడు, దేవుని హస్తము నీ పక్షముగా ఉంది. జస్ట్ నువ్వు ఆశీర్వదించబడటానికే శోధించబడుతున్నావు. నేను ఎలాంటి బ్రతుకు బ్రతికాను, నేను ఏ ఇంటి నుంచి వచ్చాను, ఏంటి నాకు ఈ కష్టము, నా తండ్రి ఎలా పెంచాడు నన్ను, నా భర్త ఎలాగ చూసుకునేవాడు నన్ను, నేను ఎటువంటి బంగారం కలిగి ఉండేదాన్ని, ఎటువంటి ఆస్తిని కలిగి ఉండేవాడిని, ఎటువంటి ఉద్యోగం నాది అని అనుకుంటున్నావా? శ్రమల్లో అన్ని తలపోసుకుని ఏడుస్తున్నావు కదా. గుర్తుపెట్టుకో, యోబు శోధన నీ మీదకి ఆవరించింది. ఈ శోధన రెండంతలుగా ఆశీర్వదించబడటానికి వచ్చింది. రెండంతల ఆశీర్వాదం కొరకే శోధన. భయపడకు, భయపడకు. సూటిగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. రెండు చేతులు పైకెత్తి, అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి, స్ట్రైట్గా పైకెత్తి. నీవు పక్షపాతివి కాదు, నువ్వు నా పక్షముగా ఉన్నవాడివి. నిజమే, వాక్యము నీతో మాట్లాడిదని నువ్వు నమ్మితే జ్ఞాపకం చేసుకో. అందుకని నన్ను ఇక్కడ తోడుకొచ్చావు. ఇలా మాట్లాడాలి. ఈ మాట నేను వినకపోతే ఏమైపోతానని మాట్లాడేవా కరుణమయుడా? అందరూ రెండు చేతులు పైకెత్తి. నువ్వు ఒంటరివి కావు,
ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం పాపం చేశాను ఇంత కర్మ అనుభవించటానికి? నేనేం పాపం చేశానని అనుకుంటున్నావా? గుండె నిండా దుఃఖం. నాకేంటి రోగం? నా బిడ్డకే ఈ శోధన. చేతులు దించండి, నమస్కరించండి. ఏడవకు, పారిపోకు. పారిపోవాలనుందా? ఎవరికి చెప్పకుండా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనిపిస్తుందా? నా వల్ల కాదు ఇన్ని బాధలు పడటం, నేను అడ్జస్ట్మెంట్లు నేను చేయలేను, ఇన్ని మాటలు నేను పడలేనని ఏడుస్తున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు బ్రతుకు బ్రతికేవు, ఇప్పుడు ఈ బ్రతుకు బ్రతుకుతున్నావు. గుర్తుపెట్టుకో, మరొక రెండంతల ఆశీర్వాదం బ్రతుకులో నువ్వు అడుగు పెడతావు. నీవు అనాథివి కావు. అయ్యో నాకు తండ్రి ఉంటే నాకు ఈ కష్టం ఉండినా, నాకు తల్లి ఉంటే ఈ కష్టం ఉండినా అని ఏడుస్తున్నావా? దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరు సహాయం చేయకపోయినా మనసిప్పి చెప్పుకుందాం అంటే బాధను పంచుకునే మనుషుడు లేడు, నమ్మకస్తుడు. భార్య లేదు అని ఏడుస్తున్నావేమో. జీవ గ్రంథము ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. యోబు శోధించబడి దరిద్రం ఎత్తిపోయినా మరలా ఆ దుష్ట శక్తే దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చింది. అటువంటి నీతిమంతుడిని నేను ఎక్కడ చూడలేదు అన్న వెంటనే దేవుడు రెండంతల ఆశీర్వాదము ఆ ఊజు దేశములను యోబుకి ఇచ్చేయడం మొదలెట్టాడు. ఎక్కడ శ్రమ, ఏ ఇంటిలో కన్నీరు కార్చవో అక్కడే, ఆ స్థలంలోనే, ఆ ప్రదేశంలోనే దేవుడు నేను అధికారిగా చేయబోతా ఉన్నాడు. మరలా నీ వ్యాపారము తిరుగుతుంది, నీ వ్యవసాయము, నీ ఆక్వాకల్చర్, ఏ రంగమైనా రెండంతలుగా అభివృద్ధిలోకి వస్తుంది. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నీ లోయ నేలతో నిండుతుంది. నమస్కరించండి. ఏడుస్తే ఏడ్చేసే, కానీ ఆయనని స్తుతించడం మానదు. అది క్షామమైన, అది క్షేమమైన నేను నిన్ను స్తుతించడం మాననయ్యా. ఎన్ని పోయినా, ఎవరు దూరమైపోయినా నిన్ను వదిలే ప్రసక్తి లేదయ్యా అని బలమైన విశ్వాసంతో ఉండు. ఈరోజు ఈ టైం నోట్ చేసుకో, ఇంటికి వెళ్ళాక గుర్తుపెట్టుకో. ఈ దినము నుండి దేవుడు నీతో మాట్లాడటం, ప్రత్యేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక వెలుగు నీ ఇంటి మీద ఉంది. నీ వ్యాపారాన్ని పాడు చేసిన, నీ కుటుంబాన్ని గలిబిలి చేసిన, నీ ఆస్తిని పాడు చేసిన, నిన్ను అప్పులలో ముంచేసిన, నీ ప్రాణం మీద దానికి అధికారం లేదు. మరలా అవన్నీ నీ చేతికి దేవుడు ఇస్తాడు. ఏది చేసినా ఇలాగ అయిపోతుంది ఇటు అనుకుంటున్నావంటే జ్ఞాపకం చేసుకో, శోధించబడతా ఉన్నా. ప్రార్థన చేద్దాం. నీ విశ్వాస పరీక్ష జరుగుతుంది. విడువబడవు. ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఏడుస్తున్నావు కదా. నీకు పరమ తండ్రి ఉన్నాడు, నువ్వు ఒంటరివి కావు. నీకు పెద్ద కొండ, కోట ఉంది. నీకు తెలియని మనుషుల్ని దగ్గరికి వస్తారు.
నువ్వు అడుగు పెట్టు స్థలం నీది అవుతుంది. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, నెరవేరుతాయి. అందరం ప్రార్థనలో ఉందాం. కల్వరి ప్రేమను తలంచుకుంటూ, ప్రభువా నాతో మాట్లాడావు, ఈ పరీక్షలో నేను బలముగా నిలిచే బలమివ్వండి. దుష్టుడు నన్ను ఎంతగా విశ్వాస పునాదిని కదిపినా నేను కదలను. నా విశ్వాసము కదలకుండా కాపాడుకుంటానని తీర్మానం చేసుకుని ప్రార్థన చేయి.